బ్రేకింగ్ న్యూస్. యూరియా తక్కువగా వాడే రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. యూరియాను తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామన్నారు. రైతు నష్టపోకూడదని, అదే సమయంలో ప్రజారోగ్యం బాగుండాలన్నారు సీఎం చంద్రబాబు. యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం, ఇటు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటు యూరియా వాడకం ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకి సబ్సిడీ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటు రైతులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఖరీఫ్ సీజన్ లో ముఖ్యంగా యూరియా వ్యవహారం పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది. యూరియా కొరత కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు అక్కడ ఉన్నటువంటి స్థానిక పిఎస్సికి సంబంధించినటువంటి అక్కడ బ్యాంకుల దగ్గర కానీ రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో ఇదంతా పొలిటికలైజేషన్ అయిపోయింది. పొలిటికల్ పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో యూరియాకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నేరుగా చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడడం, రాష్ట్రానికి కావాల్సినంత యూరియాని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం యూరియా కొరత అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లేదు అనేది ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇంకో ముందడుగేసి ఈరోజు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేంటంటే యూరియా వాడకం అనేది ఎక్కువగా వాడితే దిగుబడి ఎక్కువ వస్తుందని రైతుల్లో ఒక అపోహ ఉంది. ఆ అపోహను తొలగించాలి. యూరియా ఎక్కువ వాడితే అధిక దిగుబడి రాదు, అది రైతులకు వివరించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు ఎవరైతే రైతులు అదేవిధంగా కౌలు రైతులు యూరియాను ఉపయోగిస్తున్నటువంటి కౌలు రైతులు ఆ వాడకాన్ని తగ్గిస్తూ ఎవరైతే తక్కువ బ్యాగులు కొనుగోలు చేస్తారో అలాంటి వారిని గుర్తించి వాళ్ళ దగ్గర డేటా తీసుకుని వాళ్ళకి సబ్సిడీ కంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ప్రణామ్ కింద వచ్చేటువంటి 800 రూపాయల సబ్సిడీని రైతులకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రతి రైతు కూడా ఖరీఫ్ సీజన్కి దాదాపు ఇన్ని యూరియా బస్తాలను ఉపయోగిస్తుంటారు, ఒక కౌంట్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంట్ను తగ్గించుకుని ఏ రైతు అయితే దాన్ని తగ్గించుకుని యూరియాను తక్కువగా వినియోగిస్తారో మిగతా వాటికి సంబంధించినటువంటి ఆ సబ్సిడీని 800 రూపాయలని రైతులకి కౌలు రైతులకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అంతేకాదు యూరియా సంబంధించిన విషయంలో కొంత అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. యూరియా వినియోగం ఎక్కువైతే అది నష్టాన్ని చేకూరుస్తుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలెక్టర్ సదస్సులో చెప్పారు. కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంటలకు సంబంధించినటువంటి ఉల్లి పంట కానీ లేకపోతే టమోటా పంటలు కానీ లేకపోతే తాజాగా మొన్న జరిగినటువంటి యూరియా వ్యవహారం సంబంధించినటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ధరల హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతేకాదు ఇంకొక కామెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. యూరియా ఎక్కువగా వాడడం వల్ల అది ప్రాణానికి ప్రమాదం. గతంలో అంటే యూరియాని వాడడం వల్ల క్యాన్సర్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్లో 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు యూరియాని ఎక్కువ మోతాదులో ఉపయోగించడం ద్వారా ఆ సంఖ్య పెరిగి మనం మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం ఉందనే కామెంట్ కూడా చేశారు. యూరియా వాడకం వ్యవహారంలో పంజాబ్ రాష్ట్రాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని పంజాబ్ రాష్ట్రం లాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులకైతే ఒక కొంచెం కీలక ప్రకటనగా చూడాలి. ఎందుకంటే ఎవరైనా రైతులు యూరియాని వాడకాన్ని తగ్గిస్తే వాళ్ళకి బస్తాకి 800 రూపాయలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దిశగా రైతులు కానీ కౌలు రైతులు కానీ ఆలోచించే అవకాశం కనబడుతుంది. తద్వారా యూరియాని వినియోగాన్ని తగ్గించడం, అదేవిధంగా దాని ప్రభావాలు రైతుల మీద కానీ లేకపోతే ఇతరుల మీద పడకుండా చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. ఈ రోజు జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశం మీద చర్చ జరుగుతున్న సందర్భంగా కలెక్టర్లు లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రేపటి నుండే దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ప్రకటన పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది కొంత చదువుకున్న రైతులకి కొంత అవగాహన ఉంది. యూరియాని ఎంత మోతాదులు వాడాలి, ఖరీఫ్లు ఎంత వాడాలి, లేకపోతే రబీలు ఎంత వాడాలని ఒక అవగాహన ఉంటుంది. కానీ చాలామంది చదువుకున్న రైతులు కౌలు రైతులు ఉంటారు. వాళ్ళు యూరియాని ఎక్కువగా వాడడం ద్వారా దిగుబడి ఎక్కువ వస్తుందని ఎవరో చెప్పే మాటలు నమ్మేసి యూరియాని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి అది నష్టాన్ని చేకూరుస్తుందని దాన్ని వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా
అక్కడ పనిచేసే సిబ్బంది, సచివాలయ సిబ్బందుల ద్వారా ఇదంతా కూడా ప్రచారం కల్పించాలని చెప్పారు. రెండోది సబ్సిడీ, ఎవరైతే యూరియా బస్తాలను తక్కువగా వినియోగిస్తారో వాళ్ళకి 800 రూపాయలు సబ్సిడీ ఇస్తామనే అంశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, రైతులకి చేరేలాగా సమాచారాన్ని చేరవేయాలని అధికారులు అయితే ఆదేశించారు. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఇటు యూరియా కొరత కూడా ఉంది అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ఏ విధంగా సహకరిస్తుంది అనుకోవచ్చు, అండ్ అలాగే ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే యూరియా వ్యవహారం మీద వైసీపీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ పెట్టి కుప్పంలో చంద్రబాబు నియోజకవర్గంలో యూరియా కొరత ఉంది, రైతులు బారు తిరుగుతున్నారు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం బారులు తిరిగి పడిగాపులు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఏదైనా ఖాళీ బావి చూసుకుని దూకాలంటూ కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటి యూరియా సమస్యని రాష్ట్ర ప్రభుత్వం చాలా త్వరగానే పరిష్కరించిందనేది ప్రభుత్వ వర్గాలు చెప్తుంది. ఎందుకంటే అవసరమైనటువంటి యూరియాని కేంద్ర మంత్రితో మాట్లాడి ఎప్పటికప్పుడు సరఫరా చేశామని చెప్పారు. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ భవిష్యత్తులో రాకోకుండా, రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుకోకుండా ఉండాలంటే రైతులకు యూరియా మీద అవగాహన కలగాలి. ముఖ్యంగా ఎక్కువ వాడకం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహ నుంచి రైతులు బయటపడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రకటన చేశారు. ఈరోజు ఆల్రెడీ కలెక్టర్ సదస్సులో ప్రకటించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలని ప్రభుత్వం సిద్ధం చేసి ఆ జిల్లా కలెక్టర్ పంపిస్తుంది. పంపించిన తర్వాత అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఈ సమాచారం చేరిన తర్వాత, అధికారిక ఆదేశాలు వెళ్ళిన తర్వాత ఈ సబ్సిడీ అనేది అమలయ్యే అవకాశం కనబడుతుంది. వచ్చే వారం 10 రోజుల్లోపే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఆదేశాలు అన్ని జిల్లాలకి, మండలాలకి, గ్రామాలకి చేరే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.